నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి లివర్ గురించి. అదే కాలేయ సంబంధిత వ్యాధి గురించి. అసలు లివర్ డ్యామేజ్ ఎందుకు అవుతుంది? దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? దాన్ని ఏం చేయాలి? అనే దాని గురించి మాట్లాడతాం. లివర్ గురించి ఎందుకంటే లివర్ ఒకటే మన బాడీలో రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి, మనం సరైన టైంలో దాని వ్యాధులను గుర్తించగలిగితే, ప్రాపర్ ట్రీట్మెంట్ చేయగలిగితే మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. లివర్ అంటే మనం చూసుకుంటే రైట్ సైడ్ నుంచి 70% రైట్ సైడ్ మన అబ్డామినల్‌లో ఉండి లెఫ్ట్ సైడ్ 20% ఉంటుంది. ఇది మన శరీరంలో చాలా పెద్ద ఆర్గాన్. అలానే ఈ లివర్ చేసే యాక్చువల్లీ ఫంక్షన్ ఏంటి? మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని రిమూవ్ చేయటము, ఫుడ్‌ని సరిగ్గా డైజెస్ట్ చేసుకొని బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్‌ని రీచ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి అలాంటి లివర్, అలాంటి పెద్ద మన మనిషి లాంటి లివర్‌ని ఏవి కారణాల వల్ల డ్యామేజ్ అవుతాయంటే, ఫస్ట్ థింగ్ మనందరికీ తెలిసింది ఆల్కహాల్. అంటే ఈ ఆల్కహాల్ కానీ, టొబాకో కానీ, స్మోకింగ్ కానీ ఇవన్నీ కూడా బాడీని డీజనరేట్ చేయటము, డీటాక్సిఫై చేయటం అంటే బాడీని టాక్సిన్స్‌గా క్రియేట్ చేయడంలో చేస్తుంది. ఆల్కహాల్‌లో ఈ చూసే వాళ్ళని ఆల్కహాలిక్ లివర్ డిజార్డర్స్‌లో చూస్తాం. సో, వాళ్ళని ముందుగా అందరికీ తెలిసినట్టు ఆల్కహాల్ అనేది ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి వాళ్ళు కాకుండా నాన్ ఆల్కహాలిక్ లివర్ ఫంక్షన్ డిజార్డర్స్ అంటాం. ఎన్ఎల్ఎఫ్ఏడి అంటాం. అంటే ఈ నాన్ ఆల్కహాలిక్ అంటే వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆల్కహాల్ ముట్టరు. వాటి జోలికి వెళ్లరు. అయినా కానీ లివర్ అనేది వీళ్ళలో ప్రాబ్లమ్ అవుతుంది. ఇది ఎందుకు అంటే మీరు చూసుకుంటే మన లివర్ జనరల్‌గా చాలా టైం తీసుకుంటుంది. అది ప్రాబ్లమ్ క్రియేట్ అంటే ఒక్కసారి ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు చూసుకుంటే ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? మన శరీరంలో ఫ్యాట్ అనేది పేరుకుపోతూ పోతూ మన లివర్ మీద పూతలాగా రావడము. అదే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అట్లా చూస్తుంటాం. ఆ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం కేర్ తీసుకోకపోతే అది పడుతుంది. చాలా టైం పట్టొచ్చు. 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ కూడా అవ్వచ్చేమో కానీ మనకొక హింట్ అయితే ఇస్తుంది దాన్ని మనము శుభ్రం చేసుకోవాలి. దాన్ని మనం కాపాడుకోవాలని. అలా కాదు, ఏం గాదు అని చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు డెఫినెట్‌లీ దాని ఎఫెక్ట్స్ అనేవి చూస్తుంటాం. ఇదొక కారణమైతే, ఇంకోటి వైరల్ అటాక్స్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి అనేవి వీటి వల్ల కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడి అవి వైరస్ అనేది లివర్‌ని అటాక్ చేసి లివర్‌ని డ్యామేజ్ చేస్తుంది. బట్ ఈరోజు మనం ఎస్పెషల్లీ ఈ నాన్ ఆల్కహాలిక్ లివర్ ఫంక్షన్ డిజార్డర్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఎవరైతే ఫుడ్ మీద కంట్రోల్‌గా ఉండరు, ఎస్పెషల్లీ ఫుడ్ మీద కంట్రోల్ అంటే తినేది తక్కువైనా కానీ ఔట్ సైడ్ ఫుడ్ బాగా జంక్ ఫుడ్ అంటాము. బాగా రిఫైన్డ్ ఆయిల్స్‌ని బాగా ఎక్కువగా ఆహ్, రీ హీట్ చేసిన ఆయిల్స్ యూజ్ చేయటము. అలానే సరైన టైంకి ఫుడ్ తీసుకోకుండా అంటే మీరు చూస్తే కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. లేదంటే లంచ్ స్కిప్ చేస్తారు. లేదంటే లేట్ నైట్స్ తింటారు. వీళ్ళలో ఎక్కువగా ఈ లివర్ డిజార్డర్స్ చూస్తుంటాం. ఎందుకు అలా అంటే మన ఆయుర్వేద ప్రకారము ఇది పైత్యానికి సంబంధించిన వ్యాధి. పిత్తజన్య వ్యాధి అంటాం. మరి పైత్యం ఎందుకు పెరుగుతుంది? ఆయుర్వేదం చెప్పినట్టు పైత్యానికి సంబంధించి ఒక టైం ఉంటుంది. అంటే మనం 6:30 నుంచి 8 లోపల మనం డిన్నర్ ఫినిష్ చేయాలి. కాదు నేను అలా కాదు, నాకు వర్క్ ఉంది. లేదంటే నాకు అప్పుడు తినలేను అని చెప్పేసి లేట్ నైట్స్ తినడము 9:30, 10కి ఇలాంటి టైంలలో తినటం వల్ల ఆ టైంలో లివరు అబ్జార్బ్ చేసుకొని అంటే పొద్దున్న తిన్నదంతా బాడీ అబ్జర్వ్ చేసుకొని డైజెషన్ చేసుకునే టైం. దాన్ని మీరు హెల్ప్ చేయకపోయినా ఇంకా ఇరిటేట్ చేస్తున్నారు. అండ్ ఇది కారణం కాకపోతే ఇంకోటేంటే నిద్ర లేకపోవటము. వేరియస్ రీజన్స్ వల్ల రాత్రులు మేలుకోవడము, నిద్ర లేకపోవడం వల్ల కూడా మన మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు డెఫినెట్‌లీ ఈ లివర్ మీద ఆ ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది. అయితే ఆహ్, అండ్ అలానే కాకుండా ఎక్కువగా స్పైసీ ఐటెమ్స్ అంటే మనం ఈజీగా సాఫ్ట్‌గా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్‌ని లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవేంటంటే మీరు చూడండి ఎంత తిన్నా కానీ ఇవి మేబీ ఒక్కొక్కసారి అజీర్తిలాగా చేసినా పదే పదే అవ్వకపోవచ్చు. బట్ డైజెషన్‌లో క్లియర్ అయిపోతాయి. బట్ అదే ఎక్కువ నాన్ వెజ్ ఐటెమ్స్ హై ప్రోటీన్ డైట్ అంటాం. అంటే ఎక్కువ టైం మన శరీరంలో ఉండి డైజెషన్ అవ్వడానికి ఎక్కువ టైం పడతాయి ఇవి. అలాంటి ఫుడ్‌ని మనం తీసుకున్నప్పుడు ఆల్రెడీ మందగించిన ఈ డైజెషన్‌కి లివర్‌ని ఇంకా ఎక్కువ ఇట్లాంటి ఫుడ్స్ నాన్ వెజ్ ఐటెమ్స్ కానియండి, స్పైసీ ఐటెమ్స్, బాగా మసాలా ఐటెమ్స్ అండ్ ఎస్పెషల్లీ ఆయిలీ ఐటెమ్స్. అయితే ఆయిల్‌ని అవాయిడ్ చేయమని చెప్పము. బట్ కొన్ని సార్లు మనం మోతాదుకు మించి ఆయిల్స్‌ని తీసుకోవడం వల్ల కూడా ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా లివర్ మీద ఈ ప్రెషర్ పెరుగుతుంది. అలానే లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో సాల్ట్ ఇంటేక్ అనేది కూడా చాలా ఎక్కువ చూస్తుంటాం. వాళ్ళు సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో అది డ్రైనెస్ క్రియేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ లివర్‌లో. సో, వాళ్ళని సాల్ట్ రిస్ట్రిక్టెడ్ అందుకనే చేయమని చెప్తాము.
అండ్ అట్లానే కాకుండా నేను ఇంతకుముందే చెప్పినప్పుడు నిద్ర లేకపోవడము, కొన్ని సందర్భాల్లో ఇతరత్ర జబ్బులు ఏమన్నా ఉన్నప్పుడు దానివల్ల కూడా లివర్ లైక్ టైఫాయిడ్ కానీ ఆర్ మనం చూసుకుంటే ఇంతకుముందు డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్‌లో కూడా లివర్ మీద ఒత్తిడి పెరిగి ప్లేట్లెట్స్ ఇవన్నీ తగ్గిపోవడము, దానివల్ల లివర్ అనేది ఎక్కువ పని చేయాల్సొస్తుంది కాబట్టి అప్పుడు కూడా ఈ లివర్ మీద ఈ ఇబ్బందులు చూస్తుంటాం. సో, అయితే మరి ఈ కారణాలు తెలుసుకున్నాము. ఎందుకు? మనం తీసుకునే ఫుడ్ టైంకి లేకపోయినా, సరైన డైజెస్టివ్ ఫుడ్, సాత్విక ఆహారం తీసుకోకపోయినా, అలానే హార్ష్ ఫుడ్ చాలా ఎక్కువ టైం మన బాడీకి డైజెస్టివ్ అయ్యే ఫుడ్స్ తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా, కొన్ని సందర్భాల్లో వాటర్ సరిగ్గా కాకపోయినా, అంటే సరిగ్గా హైడ్రేట్ కాకపోయినా మన శరీరంలో డ్రైనెస్ పెరుగుతుంది. తద్వారా లివర్ ఫంక్షనాలిటీ మీద దెబ్బతింటుంది. కొన్ని ఎంజైమ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా జరుగుతుంటాయి. సో, మరి వీటి వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది. లివర్ డ్యామేజ్ జరిగితే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో జరగాల్సిన మిగతా క్రియలు, ఎందుకంటే లివర్ అనేది డైజెషన్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా ఇది గాల్ బ్లాడర్‌లో ప్రెషర్ కానియండి, స్ప్లీన్ అంటే మిగతా ఆర్గాన్స్ మీద కూడా వాటర్ చేరిపోవడము అండ్ ఎస్పెషల్లీ అసైటిస్ లివర్ మీదనే వాటర్ లాగా వచ్చేసి బాడీ అంతా కూడా ఈ వాటర్ ఏంటి అనేది అంటే ఇది ఇన్ఫెక్టెడ్ వాటర్ లాగా బాడీలో చేరిపోయి బాడీ షాక్‌కి గురయ్యే కారణాలు కూడా ఉంటాయి. మరి అందుకని ఫస్ట్ దీన్ని ఆయుర్వేదంలో దీనికి చేసే చికిత్స ఏంటంటే వీరేచన కర్మ అంటాం. అంటే పేరుకున్నవన్నీ క్లీన్ చేయడంలో ఈ వీరేచన కర్మ అంటాం. దానికి మేము ఎంచుకునే డ్రగ్స్ కూడా కటుకి అంటాము. అలానే ఆరోగ్యవర్ధిని, చా ఇంకా పత్యాక్షరతది, నిమ్మామృత ఏరండం ఇలాంటి కొన్ని మీ తత్వాన్ని బట్టి ఫస్ట్ అసలు ఆ లివర్ మీద ఉన్న ప్రెషర్, లివర్ మీద ఉన్న టాక్సిన్స్‌ని రిలీవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. జనరల్‌గా అందరికి తెలిసిందే చాలా వింటుంటాం W52 అని కానీ చాలా పేటెంట్ డ్రగ్స్ ఉంటాయి. వీటికన్నా ముందు ఈ వీరేచనం ప్రాపర్‌గా జరిగి బాడీలో ఉన్న పేరుకున్నయి క్లీన్ చేయటంలో హెల్ప్ అవుతుంది. మనం ఇంట్లో చేసుకునే చిన్న చిట్కాలు లివర్ గురించి ఏంటి? గుంటకలగరాకు అంటాము. దీన్ని మనకి ఎక్కడైనా కొంచెం వాటర్ ఉన్న చోట దొరుకుతుంది. లేదంటే కూరగాయ వాళ్ళని తెచ్చిమన్నా ఇస్తారు. వీటిని పసరులాగా చేసుకొని రోజు ఒక స్పూన్ తీసుకోవడము మన బాడీలో ఈ జీర్ణక్రియతో పాటు లివర్ మీద ప్రెషర్‌ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. అలానే నేను ఇంతకుముందు చెప్పినట్టే గుంటకలగరాకుతో పాటు రణపాలాకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది కిడ్నీలో స్టోన్స్‌ని, గాల్ బ్లాడర్ స్టోన్స్‌ని కూడా క్లియర్ చేయడంలో ఈ రణపాలాకుని కొంచెం వాష్ చేసి అలా తినేసినా పర్లేదు. దానివల్ల కూడా హెల్ప్ అవుతుంది. ఆయుర్వేదంలో మనకి చక్కటి ఔషధమైన త్రిఫలా చూర్ణం అంటాము. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ సమపాలలో మన మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. ఇది రోజు ఒక చెంచాడు గోరువెచ్చని నీళ్ళు కలిపి తీసుకోవడం వల్ల లివర్‌లో పేరుకున్నది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కానప్పుడే ఆయుర్వేద వైద్యుడిగా మీ నాడిని చూసి, వాతపైత్య కఫాలని చూసి దీనికి సరైన చికిత్సలు మేము సజెస్ట్ చేస్తుంటాం. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే డెఫినెట్‌లీ నన్ను ఆన్‌లైన్ కన్సల్టేషన్ గాని లేదా క్లినిక్స్ హైదరాబాద్‌లో గాని కలవచ్చు. నా నంబర్ 7658909501.